శ్రీహరి కాపాడండి, మమ్మల్ని ఈ సంకటం నుంచి కాపాడండి ప్రభు. దేవేంద్ర, ఇద్దరు దైత్యులు స్వర్గంపై ఆధిపత్యం పొందారనే సమాచారం మాకప్పుడే అందింది. సమాచారం తమకు అప్పుడే అందిందా? అవును దేవేంద్ర, ఈ సోదరులిద్దరూ పూర్వజన్మలో వైకుంఠలోకపు ద్వారపాలకులు జైవిజయులే. వీరు సనకాది ఋషుల శాపం కారణంగా ఈ జన్మలో దితికి పుత్రులుగా ఉద్భవించారు. ఇద్దరు భయంకర దైత్యులే ప్రభు. వీరిద్దరూ కూడా ఎంతటి భయంకరమైన ఘోరకృత్యాలు చేస్తారంటే వాటిని చూసి ముల్లోకాల ప్రజలు వణికిపోతారు. ప్రభు, ఈ పరిస్థితిలో వారి వినాశానికి ఏదైనా ఉపాయం చెప్పండి. లేదు దేవేంద్ర, ఇంకా వీరి అత్యాచారాలు చరమస్థాయిని చేరుకునేంత వరకు మేము వీరి విషయంలో జోక్యం చేసుకోలేం. నారాయణ నారాయణ, జయ హే శ్రీహరి, జయ హే జయ హే శ్రీహరి. ఇప్పుడే తమరు అంటున్నారు చూడండి, అదే మాట పరమేశ్వరులు కూడా చెప్పారు. ఈ లీల తమదో లేదా పరమేశ్వరునిదో అది మీ ఇరువురికే తెలియాలి. విచారకర విషయం ఏమంటే శ్రీహరి, ఎప్పటికీ ఇద్దరి దుష్టుల అత్యాచారాలు చరమస్థాయిని చేరుతాయి. ఎప్పుడు తమరు అవతారాన్ని ఎత్తుతారు, మరి ఎప్పుడు వీరి సంహారం జరుగుతుంది? శ్రీహరి, ఎంతో ఆలస్యం జరిగేటట్టుగా ఉంది. మేము అవతారం ఎత్తబోతున్న సంగతి నీకెవరు చెప్పారు నారదా? నీవేదో కల్పనాలోకంలో విహరిస్తున్నావు. ప్రభు, పరమేశ్వరుని సంకేతాన్ని కల్పనకు రూపమనవచ్చునా? కాదు కాదు, ఎన్నటికీ కాదు. మరి ఆయన కోరిక అదే అయితే మేమలాగే అవతారం ఎత్తుతాం. అదెప్పుడు జరుగుతుందో అనే నిర్ణయం పరమపిత బ్రహ్మదేవుడు, ఆ శివశంకరుడు చేస్తారు. మేము వారి ఇచ్ఛానుసారమే నడుచుకుంటాం. ప్రభు, మరి మమ్మల్ని ఏం చేయమంటారు? స్వర్గం నుంచి బహిష్కృతులమై ఇక మేమేం చేయగలం? ఎక్కడికి వెళ్ళగలం? దేవేంద్ర, ఎప్పుడైతే పాపాల చీకటి ఛాయలు విస్తృతమైపోయి కష్టాలనే మేఘాల రూపాన్ని తాము ధరిస్తాయో అప్పుడు పరమార్థం కోరేవారు పుణ్యాల కాంతిని ప్రసరింపజేయడం ఎంతో అవసరమవుతుంది. స్వర్గాన్ని సంపాదించుకునేదాకా తమరు అన్ని తీర్థాలకు యాత్రలు చేసుకుంటూ ధర్మాత్ములదో లేక ఋషివర్యులదో నివాసస్థానంలో విశ్రమించండి. అక్కడ నివసిస్తూ ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించండి. ఊరికే చింతించడం వల్ల లేదా ఇటూ అటూ తిరగడం వల్ల ఏం లాభం కలగబోదు కదా. నారాయణ నారాయణ, ప్రభు చెప్పినట్టుగా చేస్తే తమకే శుభం కలుగుతుంది దేవేంద్ర. అంతా శ్రీహరిదే భారం. అదృశ్యులైపోయారు. మోసం, హిరణ్యాక్షుణ్ణే మోసం చేశారు. కానీ ఎక్కడికెడతారు? నేను మిమ్మల్ని భూలోకాన, పాతాళంలో, ఆకాశాన వెంబడిస్తాను. సర్వత్రా నాకే కదా అధికారం ఉండేది. ఎక్కడికెళ్ళగలరు మీరు? శాంతించండి దైత్యరాజా, కొంచెం శాంతించండి. నీవు కోపం చూపుతున్న వారంతా వెళ్ళిపోయారు. నారాయణ నారాయణ, ఊరికే కోపాగ్ని కురిపిస్తూ నీ యొక్క ఎర్రని రక్తాన్ని తెల్లగా ఎందుకు మారుస్తావు? ఎందుకు? ఏమంటున్నావు? దైత్యరాజా, నేనేమన్నా అదంతా తమ పక్షాన దేవతలకు విరుద్ధంగాను అన్నదే. నన్ను చూసి భయభీతుడు అయి నీవు అలా అంటున్నావు నారదా? లేదు లేదు దైత్యరాజా, నాకు తమకు మధ్య భయానికేం తావులేదు. యుగ యుగాల ప్రేమ ఉంది. నేను తమకు శ్రేయోభిలాషినే. ఏమన్నా? ఏం లాషివి? శ్రేయోభిలాషిని. అక్కడితోనే ఆగు. నాకు కాస్త చెప్పు, ఈ దేవతలు ఎక్కడికి పారిపోయారు? నీకు కనిపిస్తూనే ఉంటారు కదా. అవునవును దైత్యరాజా, నాకైతే అసురుల భవిష్యత్తు కూడా కనపడుతూ ఉంటుంది. నారదా, నీవేదో వాగుతూ ఉంటావు. ముందు శ్రేయోభిలాషిని అన్నావు, ఇప్పుడేమో భవిష్యత్ అంటావు.
త్వరగా చెప్పేయి, ఇప్పుడు ఆ దేవతలు ఎక్కడ దక్కున్నారు? అదే నాకు తెలియటం లేదు దైత్యరాజా. కానీ నాకెందుకు ఆశ్చర్యంగా ఉందంటే తమ వంటి మహాబలి తన హితం గురించి యోచించకుండా ఈ ఓడిపోయిన దేవతల వెంట పరుగెత్తటం ఎందుకని? మళ్ళీ అదే వాగుడా. మొదట శ్రేయోభిలాషట, తర్వాత భవిష్యత్తు, ఇప్పుడేమో పరిగెత్తడవా? నా కోపాన్ని నీవు మరింత పెంచక నారదా. అసలే నీ వాగుడి ఏమీ నాకు రుచించటం లేదు. అదీ కాక దేవతల విషయం చెప్పకుండా నీవు మాట మారుస్తున్నావు. ఇప్పుడు నా హితం గురించి నాకు ఉపదేశాలు ఇస్తున్నావా? దీని ఫలితమేమిటో నీకు తెలుసా? తెలుసు. అనవసరంగా ఎవరికైనా కష్టం కలిగించినా లేదా దురాగతం చేసినందుకు ఫలితమైన కష్టాన్నే కలిగిస్తుంది దైత్యరాజా. అయితే ఎందుకు చేస్తున్నావు ఈ దురాగతం? ప్రశ్న నాది, తమరడిగేశారు. ప్రశ్నలనెప్పుడు శక్తిమంతులే బలహీనుణ్ణి అడుగుతారు. అదే నేననేది, అదే నేను అడుగుతున్నాను దైత్యరాజా. ప్రశ్నలు ఎప్పుడూ కూడా శక్తిమంతులే అడుగుతారు. మరి తమరెందుకు అడిగారు అని? ఇంత దురహంకారమా? మళ్ళీ అదే ప్రశ్న. నేను ప్రశ్న అడుగుతాను, నీవు సమాధానమివ్వు. పరిస్థితి అప్పుడప్పుడు ఎలా ఉంటుందంటే మన ప్రశ్న ఏమిటి తమరి ప్రశ్న? నువ్వెంతో దుష్టుడివి నారదా. మళ్ళీ ప్రశ్న వేస్తున్నావా? నాకొక మాట చెప్పు, నేను దేవతల కోసం ఎక్కడ వెతకాలి? అవసరమేమిటి వారిని వెతకటానికి? మళ్ళీ మళ్ళీ ప్రశ్న. ప్రశ్న కాదు, అడిగింది చెప్పు. అసురరాజా, నాకిది అంతా బాగా తెలుసును. తమరు భూలోకం పైన పాతాళలోకం పైన విజయం పొందాలనే విజయవాంఛతో స్వర్గం నుంచి ఇక్కడికి వచ్చారు. కానీ నాకు భవిష్యత్తులో స్పష్టంగా గోచరించేది ఏమిటంటే ఒక పుత్రునికి తండ్రి అయ్యేంత వరకు తమరి మనసులోని ఆ కోరిక నెరవేరదు సుమా. ఏమిటి నీవనేది నారదా? నారాయణ నారాయణ, మధ్యలో నేనెవరిని చెప్పడానికి? ఇదంతా విధి విధానంలో ఉన్నదే. నీవు నిజమే చెప్పావు నారదా. మా తండ్రి కశ్యప మహాముని కూడా విజయయాత్రకు బయలుదేరే ముందు నాతో ఇదే చెప్పి ఉన్నారు. కానీ ఆయన నాకు చెప్పినది నాకు పుత్రుడు భార్య వల్ల కాక తపస్సు ద్వారా ప్రాప్తిస్తాడట. తమ తండ్రి కశ్యపుల వారు నిజమే చెప్పారు, తమ హితం కోరే చెప్పారు. మరి నేను కూడా తమ హితాన్నే కోరుతూ తమకు చెప్పేదేమిటంటే తమరు వెంటనే పర్వత శిఖరానికి వెళ్ళి ఆ పరమేశ్వరుని ఆరాధన ఆరంభించండి. ఆయన అసుతోషులే, శీఘ్రమే ప్రసన్నులైపోగలరు. తమరు ఆయనను పుత్రుణ్ణిమ్మని వరం కోరితే ఆయన వెంటనే మీ మనసులో కోరికను నెరవేరుస్తారు. అదంతా సరేలే, కానీ నీవు నాకు చెప్పగలవా నారదా? ఈ భూమిని పాతాళాన్ని జయించే లోపుగా నాకు పుత్రప్రాప్తి కలగవలసిన అవసరం ఏమిటి? మళ్ళీ ప్రశ్న అడిగారు. నేను మీకు చెప్పేదేమిటంటే దైత్యరాజా, తమరేగా ఇందాక నాతో అన్నారు, ప్రశ్న అడిగేవాడు నారాయణ నారాయణ. సరే, ఆ సంగతి ఇక వదిలేద్దాం. కానీ మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సినది ఏమిటంటే దైత్యరాజా, తమరికి పుత్రుడు కలిగిన పిమ్మట అతడి శుభాగమనంతో తమలో ఇమిడి ఉన్న సమస్తమైన శక్తులు వెలికి వస్తాయి, ఎన్నో రెట్లుగా వృద్ధి అవుతాయి. తరువాత తమరు భూలోకం పైన పాతాళం పైన సులువుగా విజయాన్ని పొందగలుగుతారు. అయితే నేను ఇక వెంటనే శివారాధన ఆరంభించవలసిందే. ఆ సంగతి నేను ముందే చెప్పాను కదా. నారాయణ నారాయణ, తమరు వెంటనే పర్వత శిఖరానికి వెళ్లి శివారాధన ఆరంభించవలసిందే దైత్యరాజా. దేవర్షి నారదుడు నాకు ఇదే చెప్పాడు. పుత్రుణ్ణి పొందటానికి నేను తపస్సు చేయవలసిందేనట. నీకు ఏమైంది నాయనా? ఏదో భ్రమలో పడ్డట్టున్నావే. నీవు నా పుత్రుడు సుమా. ఈ దేవర్షి నారదుడు, ఆరాధన, శివుడు ఇవన్నీ మన మధ్య ఎలా ప్రవేశించాయి? పుత్రులకు తమ తల్లియే సర్వస్వము కదా. అందుచేత తక్కిన ఆలోచనలు కట్టిపెట్టి నీ తల్లి ఆజ్ఞను పాటించడమే ఇక నీ కర్తవ్యం. వెళ్ళి హిరణ్యకశిపుడికి కూడా చెప్పు, మీ తల్లి దితి వివాహం చేసుకోమన్నదని. నేను మీ ఇరువురి కోసం దైత్య కళలను చూశాను.
వెళ్ళిన ఆజ్ఞను పాటించు. అసురరాజు హిరణ్యకశిపుడికి మహాబలి హిరణ్యాక్షుడికి యువరాణి వరాక్షికి మహాబలి హిరణ్యాక్షుడికి యువరాణి వరాక్షికి ప్రణామం పితాశ్రీ. ఆయుష్మాన్ భవ. ప్రణామం మాత. సదా సుఖాలు అనుభవించు. వీరపుత్రులకు మాతవు కావాలి. కళ్యాణమస్తు. సదా సుఖీ భవ. స్వామి, తమకేవైంది? తమరి ముఖం ఇంత విషాదంగా ఉందే? జీవితపు ఈ ఘట్టంలో ముఖంపై సంతోషం తాండవించాలి, కానీ తమరు చింతాగ్రస్తులయ్యారే? విశేషమేమీ లేదు వరాక్షి. విశేషం కాకపోయినా అది సాధారణమైనా చెప్పండి మరి. ఏం చేస్తావో తెలుసుకుని. ఏ భార్య అయినా తన భర్త ఎందుకు చింతిస్తున్నాడో తెలుసుకుని ఏం చేయగలదో నేను తప్పక అదే చేస్తాను స్వామి. వద్దు వరాక్షి, వద్దు. నీవు ఈ విషయంలో ఏమీ చేయలేవు. స్వామి, తమకు తమరి చింత నిజంగా ఎంతో పెద్దదని తెలుసును కదా. కానీ చింతను సమ్మింపజేసే నా శక్తి తమ చింత కన్నా ఎక్కువో లేక తక్కువో తమకు తెలియనే తెలియదు. నీ తర్కం బాగానే ఉంది, కానీ నా చింత చిన్నది కాదు, పెద్దది కాదు, ప్రత్యేకమైనది. ప్రత్యేకమా, అద్భుతమా, విలక్షణమా? చెప్పండి స్వామి. అయితే విను వరాక్షి, మేము సోదరులం స్వర్గం జయించగానే దానవులు, మానవులు, దేవతలు, యక్షులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. అది నాకు తెలుసు స్వామి. మేము మా బాహుబలంతో భూమి పాతాళాలపై ఆధిపత్యం పొందే ప్రతిజ్ఞ చేశాం. ఈ విషయాలన్నీ నాకెందుకు చెప్తున్నారు స్వామి? అవన్నీ నాకు తెలుసు. తమరు నాకు చెప్పవలసిందల్లా నాకు ఏమాత్రమూ తెలియని సంగతులే. అయితే ఓ సత్యం తెలుసుకో, అదే మాకు చింతను కలిగించింది. నేను భూమిపై పాతాళంపై విజయాన్ని పొందవలనంటే